వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ. గత కొంతకాలంగా మన ఎస్క్యూబ్ టీవీ ఛానల్లోనైతే అలనాటి ఆనిముత్యాలు అనే కార్యక్రమంలో భాగంగా ఫేస్ టు ఫేస్ విత్ ఎస్క్యూబ్ టీవీ ఇమ్మంది రామారావు గారు ప్రముఖ జర్నలిస్టు, క్రిటిక్, సీనియర్ జర్నలిస్టు, అదేవిధంగా సినీ రీసెర్చర్ కూడా. సో ఆ విధంగానే మన దాంట్లో అలనాటి ఎవరైతే హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, నటులు కావచ్చు, నటులు కావచ్చు, వారి గురించి వారి బయోపిక్లుగా అనుకోవచ్చు, లేదా వారి జీవిత చరిత్ర కావచ్చు, వారు ఇండస్ట్రీలో ఏ విధంగా సెటిల్ అయ్యారు, లేకపోతే ఏ విధంగా బాధలు పడ్డారు, అన్ని రకాలుగా మొత్తంగా చెప్పాలంటే ఆయన్నే అడిగి తెలుసుకోవడం బెటర్. అంటే మీరు కూడా చాలా వరకు వీడియోలు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి దాదాపుగా మరి వీడియోలు చూసిన వారంతా 90% కామెంట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే వచ్చాయి. కానీ ఒక 10% మాత్రం నెగిటివ్గా కూడా కామెంట్స్ వచ్చాయి. సో దానిపైన ఆయన అడిగి ఆయన మాటల్లో దాని గురించి ఇప్పుడు మనం విశ్లేషించుకుందాము. సో నమస్కారం సార్ ఇమ్మంది గారు. నమస్తే. సో ఇప్పుడు మన ఎస్క్యూబ్ టీవీలో అయితే మీరు చాలా వరకు దేవిక గారు కావచ్చు, లేకపోతే సావిత్రి గారు కావచ్చు, హరినాథ్ గారు కూడా కావచ్చు, సో వీరందరి గురించి, ఏఎన్ఆర్ గారి గురించి కావచ్చు, ఎన్టీఆర్ గారి గురించి కావచ్చు, లేదా నిన్న మొన్నటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్స్ లక్ష్మీ పార్వతి గారి గురించి కావచ్చు, వీరందరి గురించి కూడా మీరు విశ్లేషించడం జరిగింది. సో కానీ ఇప్పుడు నేనైతే ప్రశ్నలు అయితే రాసుకొని, ఈ ప్రశ్నలు అయితే నావైతే కావు, ఇవి యాక్చువల్గా కింద వచ్చిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా వారినే ప్రశ్నించబోతున్నాను. దాంతోపాటుగా వారి బయోపిక్ అనుకోవచ్చు, లేకపోతే వారి ప్రొఫైల్ని కూడా మేము అడగదలుచుకున్నాం. సో వారిని అడిగే మనం తెలుసుకుందాం. సో ఇప్పటివరకైతే చేసిన ఇంటర్వ్యూల్లో ఒకటి మేజర్గా వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే సార్, ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారికి ఒక పోలిక సందర్భంగా మీరు చెప్పినప్పుడు అది చాలామందికి కూడా రుచించలేదు, మరి నచ్చలేదో తెలీదు. కానీ మరి ఏఎన్ఆర్ గారు అయితే ఇలా ఉంటారు, ఎన్టీఆర్ గారు అయితే అలా ఉంటారు. ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు గంభీరంగా కనిపిస్తారు, ఆయన లోపల పిల్లల మనస్తత్వం. మరి ఏఎన్ఆర్ గారికి అయితే ఓ విధంగా ఏమీ తెలియదు అన్నట్టుగా మరి అంటే ఆ కామెంట్లో అయితే ఆ విధంగా ఉంది. మరి దానిపైన మీ స్పందన ఏంటి, దాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ముందు ఎస్క్యూబ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. మొట్టమొదటిసారిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎస్క్యూబ్ టీవీ యాజమాన్యానికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అలనాటి ఆనిముత్యాలనే శీర్షిక మీద ఆనాటి తారల జీవిత విశేషాలని తెలుసుకునే ఒక ప్రయత్నం చేశాము. నాకున్న అనుభవం, నాకున్న రీసెర్చ్ ప్రకారంగా, నాకున్నటువంటి జర్నలిస్ట్గా ఈనాటికి ఒక 45 సంవత్సరాల అనుభవం ఉంది. అనుభవ సారాంశం ఏమిటంటే తారల్ని అతి దగ్గరగా గమనించడం, అధ్యయనం చేయడం, తారలతో సన్నిహితంగా ఉండడం, ఇలాంటి ఎక్కడ ఏ కాంట్రవర్సీలు లేకుండా ఇంతకాలం జర్నలిస్ట్గా నా తాలూకు జీవితం సాగింది. అది చాలామందిని సంతృప్తి పరిచింది. అయితే నిరాశపరిచినటువంటి మన వివేక్షకుల కోసం తప్పకుండా సమాధానం అయితే చెప్పాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు మనకి 90% కామెంట్ బాగా వచ్చింది అనేది కాకుండా వీళ్ళకి కూడా మనం సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వీళ్ళకే మనం సాటిస్ఫై చేయాలండి. ఎందుకంటే అసంతృప్తి అభిమానంలోంచే స్టార్ట్ అవుతుంది. మీకు 100కి 100 మార్కులు వస్తాయని నేను ఆశపడినప్పుడు మీకు 70 మార్కులు వచ్చినా నిరాశగా ఉంటుంది. అలాగే మీకు 100కి 30 మార్కులు వస్తాయనుకున్నప్పుడు పాస్ అయితే పెద్ద ఆనందంగా ఉంటుంది. 100 మార్కులు వచ్చేవాడికి ఏంటంటే 90 మార్కులు వస్తే డిసప్పాయింట్ అవుతాం. అట్లాంటిది ఈ సిచ్యుయేషన్ కూడా. అయితే చాలామంది తెలియదు ఏంటంటే నేనేదో ఎన్టీ రామారావు గారి తాలూకు అభిమానిని, నాగేశ్వరరావు గారికి వ్యతిరేకనని భావన ఉంది. నిజం చెప్పాలంటే నేను నాగేశ్వరరావు గారికి ఫ్యాన్ అంటే నేను 1970 ఆ ప్రాంతంలో అక్కినేని యూత్ ఫ్యాన్స్ అని మేము స్టార్ట్ చేసాం. అక్కినేని యూత్ ఫ్యాన్స్కి నేను సెక్రటరీ, ముద్దా సురేష్ బ్యాంక్ ఆఫీసర్, ప్రెసిడెంట్, బల్లా అప్పారావు అని ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు. మీ ముగ్గురం కలిసి కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళన్నమాట. అయితే ఆ రోజుల్లో మా కార్యక్రమాలు ఎలా ఉండేవంటే మా దగ్గర ఉన్న డబ్బులతో పెన్నులు, పెన్సిళ్ళు, నోట్బుక్లు కొని నాగేశ్వరరావు గారి పేరు మీద అందరికి పంచిపెడుతుండేవారు అన్నమాట. కాకినాడ సినిమా రోడ్లో అన్నదాన సమాజం ఉంది. అన్నదాన సమాజంలో పేదవాళ్ళకి ఏవైనా సరే ఆ బ్రెడ్ కానీ ఇట్లాంటి మాకు తక్కువ పాకెట్ మనీ ఉంటుంది కదా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు, దాంతో ఇట్లాంటి కార్యక్రమాలు చేసాము. ఘంటసాల గారు పోయినప్పుడు ఒక సావనీర్ వేసాం, అది నా ఆధ్వర్యంలో వేసాం అన్నమాట. మీరు అక్కడే నాగేశ్వరరావు గారి మీద అభిమానం లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తాం. రెండోది ఏమిటంటే నేను నాగేశ్వరరావు గారితో సినిమాలు అసోసియేట్ డైరెక్టర్గా చేసేటువంటి భాగ్యం కలిగింది.
మేఘ సందేశం సినిమా అది జూట్ చిత్రంలో ఆ సినిమా సీరియల్గా దాసరి గారు రాయవలసిన సందర్భం వచ్చినప్పుడు 8 జాతీయ అవార్డులు పొందిందన్నమాట. అప్పుడు దాసరి నారాయణరావు గారు ఎవరు రాస్తారా అని పాపం టెన్షన్ పడుతుంటే పాల్గొని పద్మరాజు గారు రామారావు సమర్థుడయ్యా బ్రహ్మాండంగా రాస్తాడు ఆయనకి ఆ బాధ్యత అప్పచెప్పని చెప్పినట్టయితే అది 34 వారాలు సీరియల్గా రాసే అదృష్టం నాకు కలిగింది. ఆ సమయంలో నాగేశ్వరరావు గారు కూడా సీరియల్ చూసి ఆ యాంబియన్స్ చాలా బాగుంది రామారావు అంటే యాంబియన్స్ అంటే వర్ణన, ప్రకృతి వర్ణన అంటే ఒక సంస్కర్త, సంఘాన్ని సంస్కరించే ఒక సంస్కర్త భావావేశం ఉన్నటువంటి కవిగా ఎలా పరిణతి చెందాడు, ఈ ట్రాన్సిషన్ పీరియడ్ను చాలా బాగా రాశారు రామారావు అని చెప్పడం జరిగింది. రెండవది ఏంటంటే రాముడు కాదు కృష్ణుడు పిక్చర్ కూడా నాగేశ్వరరావు గారితో నేను అసోసియేట్ డైరెక్టర్. మీరు ఆ సీరియల్ రాసిన దానికి మేఘ సందేశం అనే సినిమాకి దాన్ని యూజ్ చేసుకున్నా సార్, అదే యాజ్ ఇట్ ఈస్గా సినిమాని రాసాం. మూల కథ పద్మరాజు గారి కథ, ఆ సీన్స్ అని డెవలప్ చేసి అది నేను రాయడం జరిగింది. మంచి పేరు రావడం జరిగింది. చాలా పెద్ద హిట్ అయింది సార్ ఆ సినిమా, పెద్ద హిట్ అయింది. దాని తర్వాత రాముడు కాదు కృష్ణుడు ఆ పిక్చర్ కూడా అసోసియేట్ డైరెక్టర్గా చేయడం జరిగింది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆయనతో ఉన్న అనుబంధం ఏమిటో చెప్పడం కోసం మాత్రమే చెప్తున్నాను నేను. అలా నాగేశ్వరరావు గారి పట్ల నాకు చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయి. అలాగే రామారావు గారితో కూడా నేను చాలా సినిమాలు చేశాను. అలా కాకుండా రామారావు గారి దగ్గర పనిచేశాను. అయితే అక్కడ రామారావు గారు ఒక కోణంలోంచి ఆలోచించినట్టయితే చాలా గొప్ప మేధావి, ఆ విషయం మంచి ధారణ శక్తి, మంచి శక్తివంతుడు అని చెప్పడం జరుగుతుంది. నేను చెప్పడం కదా, నాగేశ్వరరావు గారే స్వయంగా కొన్ని సందర్భాల్లో చెప్పుకున్నారు, నాకంతటి దేహదారుఢ్యం లేదు, నాకంతటి పట్టుదల లేదు, నేను అంత కఠినంగా ఉండలేను, తర్వాత నేను కూడా ఎక్కువ టెన్షన్కి పడలేను, నేను టెన్షన్ పడితే నేను పనికిరాను అని ఇవన్నీ చెప్పిందంతా నాగేశ్వరరావు గారు చెప్పారన్నమాట. కాదంటే నేను ఆలోచించినట్టుగా కనిపిస్తాను, నేను ఆలోచించాలనేది ఈ మాటలు చెప్పింది నా మాటలు కాదు, అది నాగేశ్వరరావు గారి మాటలు అన్నమాట. సడన్గా వాళ్ళు చెప్పిన మాటలు మనం వినేసినట్టయితే తక్కువగా చూస్తారు కదా, కొంచెం ఆలోచించి చెప్తానంటే అందువల్ల ఒకరోజు టైం తీసుకొని చెప్పడం అనేది పద్ధతి. నాలాంటి తక్కువ పర్సనాలిటీ ఉన్న వ్యక్తులు ఇలాంటి కొన్ని ట్రిక్స్ ప్లే చేయవలసి ఉంటుందని ఆయన చెప్పిన మాట నేను చెప్పానమాట. నిజానికి ఏంటంటే నాగేశ్వర గారు చాలా హెల్తీగా ఉంటారు, చాలా హెల్తీగా ఉంటారు అన్నమాట. ఎప్పుడు జోవియల్గా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు, సెట్లో సందడిగా ఉంటుంది. అలాగే కర్మాగారంలో కార్మికుల్లాగా నాగేశ్వరరావు గారు షూటింగ్లో పనిచేయరు. ఆయన షాట్కి మధ్య చాలా గ్యాప్ తీసుకుంటారు, సందడిగా సాగిపోతుందన్నమాట. కనుక నేను బాగా ఎంజాయ్ చేసినటువంటి 2 చిత్రాలు మేఘ సందేశం. అంటే లక్కీగా మేఘ సందేశం అంతా అవుట్డోర్లో జరిగింది. మాకు హోటల్ మేడూరి అని రాజమండ్రిలో లాడ్జ్ ఇచ్చారు. పోలవరం కరణం గారి ఇంట్లో షూటింగ్ జరిగింది. పోలవరంలో ఒక సెట్ వేసాం, జయప్రద ఇల్లు సెట్ వేసాం. ఈ పాటలు నాకులో ఆకున్నాయి, నిన్నటి దాకా శరణైనా, ఈ పాటలన్నీ అక్కడే పోలవరం ఆ సెట్లోనూ, గోదావరి తీర ప్రాంతంలోనూ, పట్టిసీమ, గోటాల వీటిలో షూటింగ్ చేసామన్నమాట. మరి నాగేశ్వరరావు గారితో నాకు ఎంత అనుబంధం ఉంటుంది, నాగేశ్వరరావు గారి మీద చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయి. కానీ కాదంటే ఒక జర్నలిస్ట్ అయిన తర్వాత, జర్నలిస్ట్గా మంచి పేరు వచ్చిన తర్వాత యథార్థాలు చెప్పాలి. యథార్థాల్లోనూ ప్రేక్షకులు తెలియనటువంటి యథార్థాలు చెప్తే ఓహో ఇలాగా అనుకోవాలి, దాన్ని డీప్గా ఆలోచించి మనం అర్థం చేసుకోవాలి. కానీ నాగేశ్వరరావు గారు మేధావి కాకుండా ఈ స్థాయికి ఎందుకు వస్తాడు?